హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరంతా బాగున్నారని అనుకుంటున్నాను. మరి మన పరిశోధన ఛానల్ నుంచి ఓ మంచి స్టోరీతో మీ ముందుకు వచ్చాను. అదో శత్రు దుర్భేద్యమైన కోట. వివరాలలోకి వెళితే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కడప జిల్లాలో నెలకొని ఉన్న గండికోట ఒక వైభవోపేతమైన చరిత్ర కలిగిన ప్రాంతం. సుమారు 100 మీటర్ల ఎత్తులో ఒక కొండపై వెలసిన ఈ ప్రదేశం పెన్నా నది లోయను గోర్జ్ కనువిందు చేస్తుంది. గండికోట అనే పేరు తెలుగు పదాలైన గండి లోయ మరియు కోట దుర్గం నుండి ఉద్భవించింది. ఈ ప్రాంతంలోని ప్రఖ్యాత ప్రాచీన దుర్గం క్రీస్తుశకం 1123 నాటిదని గండికోట కేఫియతు వెల్లడిస్తోంది. కాకతీయుల పాలనలోనూ వారికి సామంతులుగా ఉన్న కాయస్థుల పాలనలోనూ ఈ ప్రాంతం విశేష ప్రాముఖ్యతను సంతరించుకుంది. శతాబ్దాల కాలంలో కళ్యాణి చాళుక్యులు, కాకతీయులు, విజయనగర సామ్రాజ్యం, కుతుబ్ షాహీ వంశం, మొఘల్ సామ్రాజ్యం, మయానా నవాబులు, మైసూరు రాజ్యం వంటి వివిధ రాజవంశాలు దీనిని పరిపాలించాయి. చివరగా క్రీస్తుశకం 1791లో బ్రిటిష్ వారు దీనిని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఈ ప్రాంతంలో జరిగిన ప్రాచీన యుద్ధాలకు సంబంధించిన చారిత్రక గ్రంథాలలో గండికోట పేరు తరచుగా ప్రస్తావించబడుతుంది. ప్రముఖ తెలుగు కవి యోగి వేమన గండికోట ప్రాంతంలో నివసించినట్లు భావిస్తున్నారు. ఇది సహజ వనరులను కలిగి ఉంది మరియు ఈ ప్రాంతంలో వజ్రాలు తవ్వినట్లు చారిత్రక ఖాతాలు ప్రతిబింబిస్తాయి. 1952లో గండికోట కోటను సందర్శించిన ఫ్రెంచ్ యాత్రికుడు జీన్ బాప్టిస్ట్ టావెర్నియర్ను దాని గొప్పతనం ఆకట్టుకుంది. దానిని గంభీరమైన హంపి విజయనగరంతో పోల్చాడు మరియు ఇది రాజ్యంలోని బలమైన నగరాల్లో ఒకటి అని వ్యాఖ్యానించాడు. గోల్కొండ. టావెర్నియర్ రత్నాల వ్యాపారి గోల్కొండ సుల్తాన్కు విక్రయించాలనుకున్న ఆభరణాల కోసం మీర్ జుమ్లా యొక్క ఆమోదం కోసం గండికోటకు వెళ్లాడు. అప్పటి సుల్తాన్ ప్రధాన మంత్రి మీర్ జుమ్లాతో కలిసి ఇటీవల గండికోట నుండి గండికోటను స్వాధీనం చేసుకున్నాడు. తిమ్మా నాయర్. గండికోటలో ఉన్న సమయంలో టావెర్నియర్ తన ట్రావెలాగ్స్ లో వివరించిన విధంగా మీర్ జుమ్లాతో సన్నిహితంగా సంభాషించాడు. అతను గండికోటకు దారితీసే రహదారులను జుమ్లా అభివృద్ధి చేయడం, ప్రసిద్ధ జామా మసీదు మరియు ఫిరంగి ఫౌండ్రీల స్థాపనను డాక్యుమెంట్ చేశాడు. కోట యొక్క మొదటి వీక్షణ ప్రవేశ ద్వారం నుండి కనిపించే మినీ చార్మినార్ దాని ఎత్తైన రాతి గోడలను వెల్లడిస్తుంది. ఇందులో చతురస్రాకారపు వాచ్ టవర్లు మరియు పై అంచు ఉంటుంది. తూర్పు వైపున ఉన్న ప్రధాన ద్వారం డిఫెన్సివ్ ఎన్క్లోజర్ల శ్రేణి ద్వారా యాక్సెస్ చేయబడుతుంది. ఇది వంపు ద్వారంకి దారి తీస్తుంది. కోట యొక్క ఇనుప ద్వారం దాటి కొద్ది దూరంలో డ్రమ్స్ ఇల్లు ఉంది. ఈ చారిత్రాత్మక భవనం ఒకప్పుడు రాజు రాకపోకలకు సంకేతాలు ఇచ్చింది మరియు దాడుల సమయంలో సైనికులను అప్రమత్తం చేసింది. కోట లోపల మినీ చార్మినార్ ఉంది. ఇది 3 అంతస్తుల టవర్, గోల్కొండ సుల్తానేట్ యొక్క అవశేషం. ఇది చదరపు బేస్ కలిగి ఉంది మరియు 4 స్తంభాలపై ఉంది. పైన 2 అంతస్తులు ఉన్నాయి. ఇరువైపులా ఒక చిన్న స్క్రీన్ వాల్, పావురాలకు అవకాశం ఉంది మరియు మధ్యలో ఒక వాల్ ఆర్చ్. కోణాల వృత్తాకార గోపురాలతో మూలల టెర్రెట్ల నుండి 4 మినార్లు ఉద్భవించాయి. హైదరాబాద్లోని చార్మినార్ కంటే చిన్నది అయినప్పటికీ దాని చతురస్రాకార రూపురేఖలు మరియు గోపురాలతో కూడిన మినార్లు రెండో వాటితో సారూప్యతను సూచిస్తాయి. చార్మినార్కు ఆనుకుని పాత జైలు భవనం ఉంది.
ఇది దక్షిణ మరియు ఉత్తరం వైపులా ప్రవేశాలను కలిగి ఉంది. ఇది సెంట్రల్ హాల్కు దారి తీస్తుంది. సెల్లు నేలకి ఇరువైపులా ఉంటాయి. అయితే సీలింగ్లో వెంటిలేషన్ కోసం ఉద్దేశించిన ఒకే ఎపర్చరుతో ఫ్లాట్ వృత్తాకార స్థలం ఉంటుంది.
మాధవరాయల ఆలయం దాని 4 అంతస్తుల ప్రవేశ ద్వారం గోపుర ద్వారా ప్రత్యేకించబడింది. గోపుర దాని బేస్ వద్ద 16.20 మీ x 10.72 మీటర్లు. టవర్ దాని 4 అంతస్తుల నిటారుగా ఉన్న పిరమిడ్ నిర్మాణంపై దేవతల యొక్క క్లిష్టమైన శిల్పాలను మరియు వివరణాత్మక పైలాస్టర్లను ప్రదర్శిస్తుంది. ఇది వివరణాత్మక మోల్డింగ్లు మరియు దట్టంగా అమర్చబడిన వాల్ పైలాస్టర్లను కలిగి ఉంది. గోపుర అంతర్భాగం వైపు 2 వైపులా శలభంజికతో సహా స్తంభాలు బొమ్మలతో సహా మార్గానికి ఆనుకుని డబుల్ ఛాంబర్లు ఉన్నాయి. గోపురతో పాటు మిగిలిన 3 వైపులా ఇరుకైన ప్రవేశాలు ఉన్నాయి. గోపుర శిఖరం పడిపోయింది. ఆలయం తూర్పు వైపు ఉంది మరియు చుట్టూ ప్రకారం ఉంది. ఇది అన్ని వైపులా విస్తరించి ఉన్న స్తంభాల హాలు మరియు దీర్ఘచతురస్రాకార ప్రాంగణాన్ని ఏర్పరుస్తుంది. ప్రధాన ఆలయం ప్రాంగణం మధ్య ఉంది మరియు అధిష్టానం అనే ఎత్తైన వేదికపై ఉంది. అధిష్టానం యొక్క అంచనాలపై ఆలయంలో వేణుగోపాలు, సూర్యుడు, విష్ణువు, లక్ష్మి, గణపతి మరియు యోగ నరసింహతో సహా వివిధ దేవతల శిల్పాలు ఉన్నాయి. ఆలయం యొక్క ప్రణాళికలో అర్ధమండపం, మహామండపం మరియు ముఖమండపం అని పిలువబడే స్తంభాల మందిరాలు మరియు అంతరాలయ మరియు గర్భగృహ ఉన్నాయి. అర్ధమండపం అనేది తూర్పు వైపు మహామండపం యొక్క పొడిగింపు, వెడల్పు 2.44 మీ మరియు పొడవు 10.15 మీ. 4 అలంకరించబడిన స్తంభాలతో మద్దతు ఇస్తుంది. ప్రతి ఒక్కటి క్లిష్టమైన చెక్కడంతో అలంకరించబడింది. మహానందపంలో 36 స్తంభాలు ఉన్నాయి. వాటిలో 16 స్తంభాలు లోపలి పొరలో ఉన్నాయి. 20 మంది ప్లాట్ఫారం వెలుపలి అంచున ఉన్నారు. 18.29 మీటర్ల తూర్పు పశ్చిమ మరియు 13.72 మీటర్ల దక్షిణోత్తరానికి కొలిచే మహానందపం దిగువ ఎత్తులో ఉన్న ఒక మధ్య దీర్ఘచతురస్రాకార న్యాయస్థానాన్ని కలిగి ఉంది. ఇది అన్ని వైపులా ఎత్తైన ప్లాట్ఫారంతో చుట్టుముట్టబడిన నిస్సార గొయ్యి యొక్క పోలికను సృష్టిస్తుంది. తూర్పు నుండి మధ్యలో ఉన్న ఇరుకైన మార్గం ద్వారా సెంట్రల్ కోర్టుకు యాక్సెస్ సులభతరం చేయబడుతుంది. అలాగే ముఖమండపం యొక్క తూర్పు ద్వారం వరకు దానిని కలుపుతూ మెట్ల ఫ్లైట్ ఉంటుంది. లోపలి స్తంభాలు యాలీల పెంపకం రూపాల్లో చెక్కబడ్డాయి మరియు విజయనగర శైలి బ్రాకెట్లను కలిగి ఉంటాయి. అయితే బయటి స్తంభాలు దేవత బొమ్మలు, అలంకార మూలాంశాలు, జంతు బొమ్మలు మొదలైన వాటితో అలంకరించబడ్డాయి. ముఖమండపం 4 లోపలి భాగం కలిగి ఉంది. స్తంభాలు మరియు ప్రణాళికలో దీర్ఘచతురస్రాకారంగా ఉంటుంది. 11.18 మీ x 9.14 మీటర్లు. దీనికి 2 వరండాలు ఉన్నాయి, ఒకటి ఉత్తరాన మరియు మరొకటి దక్షిణాన. ప్రతి ఒక్కటి 2 బయటి స్తంభాలు మరియు మధ్యలో ఒక మెట్లు ఉన్నాయి. ముఖమండపం గోడలు సింహాలు మరియు తామర పువ్వుల వంటి బొమ్మలను సూచించే కొన్ని లైన్ డ్రాయింగ్లతో సాదాగా ఉంటాయి. గర్భగృహ ప్రణాళికలో చతురస్రాకారంలో ఉంది. ప్రతి వైపు 4.2 మీటర్లు ఉంటుంది మరియు అంతరాలయ ద్వారా ముఖమండపంతో అనుసంధానించబడి ఉంది. గర్భగృహం మరియు అంతరాలయ గోడలు సాదాగా ఉన్నాయి మరియు గర్భగృహ పైన ఉన్న సూపర్ స్ట్రక్చర్ లేదు. ఆలయానికి ఆనుకుని ప్రాంగణానికి ఆగ్నేయ మూలలో కిచెన్ హాల్, నైరుతి మూలలో కళ్యాణ మండపం మరియు ప్రాంగణంలోని ఈశాన్య మూలలో నవగ్రహ మండపం ఉన్నాయి.
మాధవరాయ ఆలయానికి ఉత్తరాన 1650లో కోటను ఆక్రమించిన మీర్ జుమ్లా నిర్మించిన గంభీరమైన జమా మసీదు ఉంది. జమా మసీదు ముఖభాగం యొక్క మూలల్లో 2 వృత్తాకార బుట్రస్లను కలిగి ఉంది. ఇది మినార్లుగా విస్తరించి ముగుస్తుంది. డొమికల్ ఫైనల్స్ లో ఇది విశాలమైన చతుర్భుజంలో ఉంది. బహుశా కారవాన్సరైగా ఉపయోగించబడుతుంది. ముఖభాగంలో ట్రిపుల్ ఆర్చ్లు మరియు ఆర్చ్ ఓపెనింగ్లతో అలంకరించబడిన పారాపెట్ ఉన్నాయి. లోపల 64 గదులు మసీదు గోడకు వరుసలో ఉన్నాయి. బయట అదనంగా 32 గదులు ఉన్నాయి. బహుశా లాయం వలె పనిచేస్తాయి. ఇప్పుడు పనిచేయని నీటి ఫౌంటైన్ నేరుగా మసీదు ముందు విశాలమైన బహిరంగ ప్రదేశం మధ్యలో ఉంటుంది. మసీదు ఇస్లామిక్ వాస్తుశిల్పం యొక్క విలక్షణమైన అంశాలను ప్రదర్శిస్తుంది. దాని పైకప్పు వాల్ చేయబడింది. 2 పక్కటెముకలు, కోణాల తోరణాలు ఉన్నాయి. ప్రతి ఖజానా లోపలి భాగంలో రేఖాగణిత నమూనాలతో అలంకరించబడి పై భాగంలో ఒక వృత్తం ఏర్పడుతుంది. మృదువైన విస్తరించిన కాంతి ఖజానాలను ప్రకాశిస్తుంది. పైకప్పు యొక్క అందాన్ని మరింత మెరుగుపరుస్తుంది. మసీదు యొక్క 2 మినార్లు వాటి స్వంత హక్కులో ఉన్న కళాఖండాలు, తామర రేకుల క్యాపిటల్లు, వంపు వృత్తాకార గ్యాలరీలు, రేఖాగణిత నమూనాలు మరియు ఉల్లిపాయ గోపురాలతో అలంకరించబడ్డాయి. జమ్మా మసీదుకు ఎదురుగా ఎర్ర కోనేరు ఉంది. దీనిని కత్తుల కోనేరు అని కూడా పిలుస్తారు. యుద్ధాల అనంతరం సైనికులు తమ కత్తులను ఈ కోనేటిలో శుభ్రం చేసుకునేవారని చెబుతారు. మసీదుకు ఉత్తర దిశలో ఉన్న భారీ ధాన్యాగారం ఒక వంపు ఆకారపు పైకప్పుతో, అలాగే ఒక్కో వరుసలో 12 చొప్పున మొత్తం 2 వరుసలలో నిలిచిన భారీ స్తంభాల ఆధారంతో కూడిన విశాలమైన మండపంతో అలరారుతోంది. ఈ స్తంభాలు గణనీయమైన ఎత్తు వరకు విస్తరించి ఉన్నాయి.
వ్యూ పాయింట్ ఎరమల కొండల శిఖరాల మధ్య ప్రవహించే పెన్నా నది జార్జ్ యొక్క ఉత్కంఠభరితమైన దృశ్యాలను అందిస్తుంది. సుమారు 200 మీటర్ల వెడల్పుతో దక్షిణ భారతదేశంలోని అత్యుత్తమ గోర్జెస్ లో ఒకటిగా ఉంది. ఇది సూర్యోదయం మరియు సూర్యాస్తమయం యొక్క మంత్రముగ్ధులను చేసే వీక్షణలను అందిస్తుంది మరియు సహజ సౌందర్యం మరియు నిర్మాణ అద్భుతాల సమ్మేళనాన్ని అందిస్తుంది. ఈ భూభాగం గండికోట క్వార్ట్జైట్ అని పిలువబడే అవక్షేపణ శిలలతో రూపొందించబడింది. రఘునాథ స్వామి ఆలయం పెన్నార్ జార్జ్ కు దక్షిణంగా మరియు ధాన్యాగారం మరియు జామా మసీదుకు ఉత్తరాన ఉన్న ఒక ముఖ్యమైన చారిత్రక నిర్మాణం. పెమ్మసాని ముఖ్యులు నిర్మించిన ఆలయం తూర్పు వైపు ఉంది మరియు ఎత్తైన ప్రదేశంలో నిర్మించబడింది. మాధవరాయల ఆలయంలా కాకుండా దీనికి పొడవైన గోపురం లేదు. ఆలయ సముదాయం 54.96 మీటర్ల తూర్పు పశ్చిమ మరియు 25.91 మీటర్ల దక్షిణోత్తరానికి విస్తరించి రక్షిత ప్రాకార గోడతో చుట్టుముట్టబడిన దీర్ఘచతురస్రాకార ప్రాంగణాన్ని కలిగి ఉంది. గోపుర ఆధారం మరియు నిలువు మూలకాలు ద్వారపాలకాలు మరియు స్త్రీ బొమ్మలతో సహా అలంకార అంశాలు మరియు శిల్పాలను కలిగి ఉంటాయి. ప్రధాన ఆలయంలో మహామండప, ముఖమండప, అంతరాల మరియు గర్భగృహం ఉన్నాయి. ప్రతి ఒక్కటి వివరణాత్మక నిర్మాణ అంశాలు, చెక్కడాలు మరియు అలంకార మూలాంశాలను కలిగి ఉంటుంది. ముఖమండపలో 24 స్తంభాలు దీర్ఘచతురస్రాకార అమరికలో ఉన్నాయి. వ్యాల బ్రాకెట్లను ప్రదర్శించే కేంద్ర స్తంభాలు. ముఖమండప ఒక చతురస్రాకార నిర్మాణం మహామండప మరియు అంతరాల మధ్య ఉంచబడింది. తామర రేకులు, లతలు మరియు పూల డిజైన్లతో అలంకరించబడిన ద్వారం ప్రదర్శిస్తుంది. గర్భగృహ ద్వారం కూడా తామర పువ్వులు మరియు పూల మూలాంశాలతో అలంకరించబడి ఉంటుంది. ప్రాంగణంలోని నైరుతి మూలలో ఉన్న కళ్యాణ మండపం 16 విస్తృతంగా చెక్కబడిన స్తంభాలతో మద్దతునిస్తుంది మరియు లోటస్ మెడలియన్తో కూడిన పైకప్పును కలిగి ఉంది. వాస్తవానికి ఈ ఆలయంలో ఉన్న రంగనాయక స్వామి విగ్రహం ఇప్పుడు గండికోట సమీపంలోని మైలవరం పురావస్తు మ్యూజియంలో ఉంది. రఘునాథ స్వామి దేవాలయం నుండి గండికోట కాన్యన్ యొక్క శిఖరాన్ని తీసుకోవచ్చు.
రాణి మహల్, రాణిగారి రాజభవనం ఆంధ్రప్రదేశ్లోని కడప జిల్లాలో ఉన్న గంభీరమైన గండికోట సముదాయంలో నెలకొని ఉన్న ఒక ప్రముఖమైన 2 అంతస్తుల చారిత్రక కట్టడం. 15వ శతాబ్దంలో కుతుబ్ షాహీ పాలకులచే నిర్మించబడిన ఈ రాజభవనం రాజరాణుల నివాస గృహంగా ఉండేది. మీ సందర్శనను ప్లాన్ చేసుకోండి. ప్రధానంగా ఇటుక మరియు సున్నపు మోటార్తో నిర్మించబడిన ఈ కట్టడంలో వంపు తిరిగిన కారిడార్లు, వాచ్టవర్లు మరియు ఒక మధ్య ప్రాంగణంతో పాటు సుందరమైన ఇస్లామిక్ మరియు హిందూ వాస్తు నిర్మాణ ప్రభావాలు కనిపిస్తాయి. ఈ రాజభవనంలో ఒక ఎత్తైన వాచ్టవర్ ఉంది. దీని నుండి ప్రక్కనే ఉన్న గాంధీకోట లోయ, దీనిని తరచుగా భారతదేశపు గ్రాండ్ కాన్యన్ అని పిలుస్తారు, మరియు పెన్నార్ నది యొక్క విశాల దృశ్యాలు కనిపిస్తాయి. కోట మరియు రాజభవనం ప్రతిరోజు ఉదయం 8 నుండి సాయంత్రం 6 వరకు తెరిచి ఉంటాయి. రాణి మహల్ లేదా కోట ప్రాంగణాన్ని సందర్శించడానికి ఎటువంటి ప్రవేశ రుసుము లేదు. అక్టోబర్ నుండి మార్చి వరకు ఉండే శీతాకాలపు నెలలు రాతిమయమైన భూభాగాన్ని అన్వేషించడానికి అత్యంత ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందిస్తాయి. మిత్రులారా, మరిన్ని వీడియోస్తో మీ ముందుకు మరల రాగలను. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. ధన్యవాదాలు.